వీక్ డేలోనే ఇంత ట్రాఫిక్ ఉంటే మరి వీకెండ్ ఎలా ఉంటుందో? మీరెప్పుడైనా వీకెండ్ నంది హిల్స్‌కి ప్లాన్ చేసినట్టయితే ఒక్కసారి ఆలోచించండి. నంది హిల్స్ ఘాట్ రోడ్డు చాలా ప్రశాంతంగా, ఫ్రీగా ఉంది. మంచిగా ఎంజాయ్ చేయొద్దనుకోవద్దండి. ఇది వీక్ డే కాబట్టి ఇలా ఫ్రీగా ఉంది రోడ్స్ మొత్తం. అదే వీకెండ్ అయితే మీకు ఇంత ఫ్రీగా అయితే ఉండవు. ఒకరి వెనకాల ఒకరు కొంచెం ట్రాఫిక్‌లో వెళ్ళినట్టు మాసివ్ క్రౌడ్ అయితే వస్తారు. నాకు పర్సనల్‌గా నంది హిల్స్ ఎందుకు ఇష్టం అంటే, ఆ వ్యూ పాయింట్స్ అవన్నీ అది కూడా బాగానే ఉంటాయి. బట్ వాటి కాకుండా మెయిన్ రీజన్ నాకు పర్సనల్‌గా ఏంటంటే, ఈ డే టు డే ట్రాఫిక్ లైఫ్ ఎక్కడ చూసినా జనాలు, ఆఫీసులు, వర్క్ స్ట్రెస్ ఇవన్నీ దూరంగా మంచి గ్రీనరీ ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ మంచి పక్షులు అరుస్తూ ఉంటాయి. ఒక మన విలేజ్ లాంటి వాతావరణం. అలాగే నేచర్‌కి కనెక్ట్ అవ్వచ్చు అక్కడ. ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఒక వేరే లోకానికెళ్ళినట్టు ఉంటుంది. మంచి రిఫ్రెష్‌మెంట్‌గా ఫీల్ అవుతాను నేను. ఆ వ్యూ పాయింట్స్ అవన్నీ నార్మలే. అవి కూడా బావుంటాయి. మీ బైకు ఎంత పెద్ద బ్రాండ్ అయినా, ఎంత పవర్ఫుల్ ఇంజిన్ అయినా కానీ, మీరు చైన్ని సరిగ్గా మెయింటైన్ చేయకుండా రస్ట్ పట్టేసి వదిలేసి, ప్రాపర్ టైంలో క్లీనింగ్ అండ్ లూప్ చేయకంటే, ఇలాంటి ఘాట్ రోడ్లలో అయితే కన్ఫర్మ్ హెవీగా డ్యామేజ్ అవుతుంది చైన్ ప్లస్ ఇంజన్. పర్ఫార్మెన్స్ ఎంత ఉన్నా కానీ అది ఆ పుల్ అనేది ఉండదు. ప్లస్ మైలేజ్ కూడా చాలా డ్రాప్ అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి.
వీళ్ళెవరో రోడ్డు మీదనే బైక్ పార్క్ చేసి ఫోటోలు తీసుకుంటారు. ఇలా చేయడం చాలా బిగ్ మిస్టేక్ అది. ఇప్పుడు వెహికల్స్ ఏం లేవు కాబట్టి నేను పీస్ఫుల్గా పాస్ అయ్యి వెళ్ళిపోతున్నాను. అదే ఆపోజిట్లో కారో బైక్ వస్తే చాలా ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ మిస్టేక్ అయితే ఎప్పుడు చేయకండి ఘాట్ రోడ్లో. ఒకవేళ ప్లేస్ ఉంటే ఆపుకొని ఫొటోస్ తీసుకోవడం అది తప్పేం కాదు, బట్ నేరో రోడ్స్లో నెవర్ డూ ఇట్. Thank you for watching. Please do subscribe for more car and bike related real time videos. Thank you.